నమస్తే అండి. నేను రికార్డ్ నమస్తే. చేస్తున్నా మన కన్వర్జేషన్ ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. అంతేనా? ఓకే కదా మీకు? షూర్ సార్. షూర్. 15th March 1984 మధ్యాహ్నం 12:15 చీరాల. అంతేనా? రైట్ సార్. అవును సార్. ఓకే, మీరు ఇచ్చింది 12:15 ఇచ్చారు, రైట్? అవును. అది అవును మాత్రం సార్. అది మాత్రం కరెక్ట్ టైము. పేపర్ మిల్ సౌండ్ బేస్ చేసుకొని మీరు అప్రాక్సిమేట్లీ ఉన్నారు, అంతేనా? అవును సార్. అంటే ఫ్యూ మినిట్స్ ఏమైనా అటు ఇటు అనిపిస్తదేమో గానీ నాకు. బట్ ఆ, మా నాన్నగారు రాసిందైతే అది సార్. మళ్ళా అలా మెన్షన్ చేశారు. కరెక్ట్గానే రాశారని అనిపించిందండి నాకు కూడా. సో నేను ఒక 1 minute తగ్గించాను. ఓకే. మిథున లగ్నం కుజ నక్షత్రంలో మృగశిర నక్షత్రంలో పడింది, రైట్? ఓకే. చెప్పండి, ఇప్పుడు మీకు ఏం చెప్పాలి? మీరు ఏం చేస్తున్నారు ప్రజెంట్? నేను ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను సార్. అంటే ఆహ్, అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి నాకు అంటే ఏమైనా డెసిషన్స్ నేను అంటే తప్పుగా తీసుకుంటున్నట్టుగా నాకలా అనిపిస్తా ఉన్నింది. అంటే కొంచెం కన్‌ఫ్యూజ్డ్‌గా డెసిషన్స్ ఎళ్తున్నాయేమో అన్నట్టుగా అనిపిస్తా ఉన్నింది. ఐటీలో ఏం చేస్తున్నారు? ఆహ్, నేను ప్రాజెక్ట్ మేనేజర్‌గా చేస్తున్నాను సార్. ఓకే, ఓకే. అంతకుముందు కోడింగ్ చేశారా? అహా! లేదు. నేను కోడింగ్ ఎప్పుడూ చేయలేదు. నేనెప్పుడూ సపోర్ట్‌గా ఉండేదాన్ని. ఓకే, ఫస్ట్ ఒక 10 ఇయర్స్. ఆ తర్వాత ఒక 10 ఇయర్స్ నుంచి ప్రాజెక్ట్ మేనేజర్‌గానే ప్రాజెక్ట్ చేస్తున్నాను. మేనేజర్గా చేస్తున్నారు. అంటే 10 ఇయర్స్ నుంచి నేను అదే రోల్‌లో ఉన్నాను. దేర్ ఈస్ నో కెరియర్ వైస్ గ్రోత్ లేదు. ఓకే, సో ఇప్పుడు ఏంటిది ఆహ్, క్వశ్చన్ అయితే? అంటే అంటే ఆ డెసిషన్స్‌ని నేనెందుకని అలా తీసుకోలేకపోతున్నాను. అండ్ నా కెరియర్ గ్రోత్ అంటే నేను కెరియర్‌లో నెక్స్ట్ ఐ మీన్ ఐ యామ్ నాట్ ఏబుల్ టు సీ నెక్స్ట్ స్టెప్ అనమాట. ఇప్పుడు డెసిషన్ తీసుకోవడం అని అంటే వేరే కంపెనీకి మారడమా మీ ఉద్దేశంలో? అంటే వేరే కంపెనీకి మారటమైనా గానీ, ఆహ్, అంటే ఈవెన్ ఏమైనా ఇంటర్వ్యూ ఇచ్చినా గానీ, ఐ యామ్ నాట్ ఏబుల్ టు త్రూ ఇట్ సమ్‌హౌ. అంటే నాతోనే నేనే ఒక అన్నెసెసరీలీ ఒక మెన్షన్ చేసేసి అది మిస్ చేసేస్తున్నా. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యామనుకోండి. అంత చెప్పకూడదే బాగా వాళ్ళకి వెళ్ళినా వాళ్ళు గూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చడం వల్ల అక్కడ. అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఎక్స్‌ట్రా ఇవ్వటం వల్ల అది పోయినట్టుగా నాకలా అనిపిస్తా ఉన్నింది. అండ్ అంటే డెసిషన్ గూడా అంటే మొన్న మేము ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇల్లు తీసుకున్నాము. అంటే వి ఆర్ హ్యాపీ ఇన్ దట్ హౌస్ షిఫ్ట్ అయినాక. నేనక్కడ షిఫ్ట్ అయిన వెంటనే అంటే అప్పుడు దాకా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేది నాకు. నేను ఆఫీస్‌కి రావాల్సొస్తా ఉన్నింది. అంటే చాలా దూరం అయిపోయింది. అంటే లైక్ ఆ డెసిషన్ అరే! వై డిడ్ ఐ టేక్ దట్ డెసిషన్ అన్నట్టుగా నాకొక ఫీలింగ్ అనిపోయిందనమాట. ఓకే, ఓకే, ఓకే. అలా అక్కడికి మల్టిపుల్ ఇక్కడికి థింగ్స్ ఆర్ లైక్ థట్. అర్థమైంది. సరే, ఓకే. సో ఇప్పుడేంటిది కెరియర్ వైస్‌గా ఫర్దర్ ప్రోగ్రెస్ గాని ఇట్లాంటిదా అలా చూడాల్సింది? ఎలా ఉండబోతుంది అనేది. అండ్ నాకు అంటే ద థింగ్ ఈస్ అన్ని థింగ్స్ నేనే చేసుకుంటా ఉన్నట్టుగా అనిపిస్తా ఉన్నింది ఫ్యామిలీలో గూడా. అంటే హస్బెండ్ సపోర్ట్ ఈస్ దేర్. హ్మ్. నాట్ థట్ మచ్ ఫైనాన్షియల్లీ బట్ హస్బెండ్ సపోర్ట్ డెఫినిట్‌గా ఈస్ దేర్ మెంటల్లీ గానీ ఆర్ అదర్ థింగ్స్‌లో గానీ, హ్మ్. కిడ్స్ రైజింగ్‌లో గానీ. బట్ ఫైనాన్షియల్‌గా అంత సపోర్ట్ లేదు. అంటే వెదర్ ఐ వుడ్ బి ఏబుల్ టు మేనేజ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఇన్ ద సేమ్ వే అని. సరే, సరే. నేను ట్రై చేస్తాను. ఫస్ట్ ట్రై షూర్ సార్. చేసి మనం అనుకున్నట్టు ఉంటే ముందుకు చెప్తా. లేదంటే మళ్ళా ముందెందుకు షూర్. చెప్పలేదని ఫీల్ అవ్వద్దు. షూర్ సార్. ఓకే, చూద్దాం ఒకసారి. అట్లీస్ట్ ట్యాప్ అవ్వాలి కదా! సో అవును. ఇది ఏదో స్కిల్ ప్రజెంటేషన్ కాదు. నేనేం నమ్ముతానంటే డయాగ్నైజింగ్ డిసీజ్ లాగా ఈవెంట్ ఫ్లో అనుకున్నట్టు కనెక్ట్ అవ్వాలి. హ్మ్. సో 84కి వెళ్ళాలి మనం. 84 నుంచి రావాలి. ఫస్ట్ చార్ట్ అర్థం చేసుకుందాం. లగ్న ఫాలిన్ మార్స్ స్టార్ అండి. సో మిథున లగ్నం 6వ అధిపతి నక్షత్రంలో పడితే 6వ అధిపతి 6లో బలంగా ఉన్నాడు. అంటే ఎవరు సూపర్ స్ట్రాంగ్ లేడీ అని అర్థం. అర్థమైందా? సో ఈ హ్మ్. నాట్ ఇన్ ఏ నెగిటివ్ వే, పాజిటివ్ వేలోనే. ఎందుకంటే కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. సో ఇన్ ద నక్షత్ర ఆఫ్ గురు. సో ఆ గురువు 7th and 10th లాడు. 7th లోనే పొజిట్ అయ్యాడు కదా, కెరియర్కి చాలా మంచిది. ఈ పబ్లిక్ రిలేషన్షిప్స్ వీటిలో కూడా చాలా బ్రైట్ రిజల్ట్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. మీ చంద్రుడు వచ్చేసి గండాంతర పాదంలో ఉన్నాడు. మగా నక్షత్రం వచ్చింది మీది, మిథున లగ్నం వచ్చింది. సో విపరీత రాజయోగం కనెక్ట్ అయిందనమాట. ఓకే, 6th లార్డ్ ఇన్ ద 6th, దట్స్ అ కైండ్ ఆఫ్ యోగా. అండ్ సన్ మార్స్ ట్రైన్లో ఉన్నారు, వెల్ ఆస్పెక్ట్ అయి ఉన్నారు. బుధుడు ముందుకెళ్ళాడు కాబట్టి వక్రిస్తాడు. శుక్రుడు 9లో ఉన్నాడు. అండ్ పంచమంలో శని ఎగ్జాల్ట్ అయ్యాడు కానీ వక్రిచ్చాడు గురు నక్షత్రంలో. అంటే శుక్రుడు ఓకేలే, శుక్రుడు వక్రించకపోవచ్చు, శని మాత్రం డైరెక్ట్ అవ్వకపోవచ్చు. గురువు డైరెక్ట్ ఉన్నాడు బట్ రెట్రోగ్రేట్ అవ్వచ్చు. ఇవన్నీ చేంజెస్ ఉన్నాయి, చూద్దాం. అండ్ కేతువు వచ్చేసేసి 6వ ఇంట్లో ఉన్నాడు బుధ నక్షత్రంలో. బుధుడు వక్రిస్తాడు. వక్రించిన కుజుడు ఉన్నాడు కాబట్టి మ్యాక్సిమం ఏం చేసుకోకుండా హెల్త్ని డిస్టర్బ్ చేయకుండా కాపాడుతాడు అనమాట. గండాంతర పాదం అంటే అర్థం ఏంటంటే ఏదైనా కానీ లాస్ట్ మినిట్ వరకు రిజల్ట్ ఇవ్వనివ్వదు అనమాట, కష్టపెడతా ఉంటుంది జనరల్గా. బట్ గురువు లగ్నాన్ని చూడడం వల్ల యు ఆర్ లైక్ ఫ్రాంక్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్, ప్రాంప్ట్
ఇవన్నీ కూడా ఫండమెంటల్ క్వాలిటీస్ అన్నమాట మీవి. కనిపించాయి కదా? ఎస్ సార్, డెఫినెట్గా. అది అంటే మనల్ని ట్రస్ట్ చేశారంటే ఇక వాళ్ళు నమ్మకంగా ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట. సో మనం ఆ ట్రస్ట్ని నిలబెట్టుకోవడానికి ఆల్వేస్ పోరాటం చేస్తూ ఉంటాము. అండ్ మంచి కాంబినేషన్స్ ఉన్నాయి. అండ్ గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయి, టైం ఫ్లోలో ఎట్లా ఉందనేది ఒక్కసారి రివ్యూ చేద్దాం. బాగుంది చార్టు, బట్ విల్ లుక్ చూస్తా. అంటే మీరు మీ ఈవెంట్స్ని తెలిసిన వాటిల్లో రిలేటివ్గా ఉన్నాయా లేదా అనేది చూడాల్సింది ఉంటుంది. రిలేటివ్గా ఉండడం అంటే నేను ఏదో ఒకటి చెప్తా, అది మీకు పాజిటివ్ నెగిటివ్ సైడ్ చెప్పినప్పుడు మీరు రిలేట్ చేసుకోవాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ట్రై చేద్దాం. పుట్టినప్పుడు చార్ట్ బాగానే ఉంది. కేతు దశలో పుట్టారు. ఆల్మోస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద దశ 84లో, అంటే కేతులోనే పుట్టారు. సో కేతు నక్షత్రంలో గ్రహాలు ఒకటే ఒకటి ఉన్నది. చంద్రుడు తృతీయంలో ఉన్నది. చంద్రుడు కూడా బలమైన చంద్రుడే, పర్వాలేదు. అంటే గండాంతర పాదం ఉన్నా కూడా చంద్రుడు వీక్గా లేడు కదా, అదొక ప్లస్ పాయింట్ అనమాట. సీరియస్గా ఏమీ కాంబినేషన్స్ లేవు. అంటే కొన్ని మీకు సెన్సిటివ్ ఎమోషనల్ కాంబినేషన్స్ ఉన్నాయి, చిన్నదానికి కూడా ఫీల్ అవ్వడం. బట్ చంద్రుడు బలంగా ఉన్నాడు కాబట్టి మళ్ళీ సర్లే అని చెప్పి మీరు సర్దుకుంటారు అనమాట. అది విషయం. తర్వాత చిన్నప్పుడు నార్మల్గానే ఉంది చార్టు. ఓకే, సో మహా అంటే పెద్దగా చెప్పేదానికి ఏమీ లేదు. జలరాశులు కాబట్టి అది ఏమి వర్షాకాలం కాదు కాబట్టి అంత పెద్దగా ఏం లేదు. ఓకే, నా వాయిస్ వస్తుంది కదా? ఎస్ సార్, నేను వింటున్నాను. ఓకే, పర్ఫెక్ట్ అండి. మీకు పుట్టిన ఒక 2 years తర్వాత ఇంచుమించుగా 86-87లో చార్టు మంచిగా ముందుకు పోతా ఉంది. రాహు భుక్తి, రాహు స్టార్లో ఒకే ఒక్క గ్రహం శుక్రుడు 9లో ఉన్నాడు. ఎక్సలెంట్ కదా. కాబట్టి ఏంటంటే 87-88లో ఫ్యామిలీలో ప్రోగ్రెస్, ఇంప్రూవ్మెంట్, ఫ్యామిలీలో ఇట్లా మంచిగా ప్రోగ్రెస్ పాజిటివ్గా ఉన్నదన్నమాట. నాకు అనిపించిందా లేదంటారా? మా ఫాదర్ గవర్నమెంట్ జాబ్ ఉండేది. అంటే అప్పుడు వచ్చిందని నేను చెప్పలేను కానీ అదే అక్కడ అంతా ఫ్లోరిష్ గా ఉంది, బాగుంది. సార్, ఫ్యామిలీ ఈజ్ ఆల్ గుడ్, గోయింగ్ వెల్ అనమాట. అసలు ఏమి ఇబ్బంది లేదు. సో పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. శుక్రుడు కోణంలో ఉన్నాడు, గురువు లగ్నంలో ఉండి, అదే లగ్నాన్ని చూస్తున్నాడు సప్తమంలో ఉండి, అది శుక్ర నక్షత్రంలో ఉండి. ఆ శుక్రుడు మళ్ళీ పంచమం భాగ్యస్థానంలో ఉన్నాడు. కాబట్టి లైక్ పూర్వకర్మ, లక్ అవన్నీ యాక్టివేట్ అవుతున్నాయి. కాబట్టి పేరెంట్స్ మధ్య మ్యారిటల్ లైఫ్ ఇవన్నీ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటాయి. కాబట్టి మీకు చైల్డ్గా మంచి ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఫ్యామిలీ ఇవన్నీ దొరుకుతాయి అనమాట. అందులోనే ఆస్పెక్ట్ మంచిగా పడింది కదా. కాబట్టి అన్ని ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ వెళ్తాయి. చూద్దాం అక్కడ వరకు. 89, 90 ఇవన్నీ కూడా ఓకే, చెప్తాను. మళ్ళీ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆగుదాం అనమాట మ్యాటర్. అది 91, 92 వస్తే ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ వస్తుంది. కుజుడు వక్రించే అవకాశం ఉంది. వక్రిస్తే కొంత సెన్సిటివ్ హెల్త్ కూడా ఇస్తాడు. చూద్దాం. కుజుడు డైరెక్ట్ నుంచి వక్రిస్తాడు. చూద్దాం. ప్రస్తుతానికి మాత్రం ఏమి కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్స్ లేవు. ప్రజెంట్కి వెళ్ళింది. ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ యురేనస్కి 94లో జస్ట్ అట్లా ట్యాప్ అయ్యాడు అనమాట. కానీ దాని తర్వాత సాటర్న్ కూడా ట్రైన్ అవుతాడు కదా. 94, 90, 96లో మనం చూడాలి. అక్కడ ఒక చిన్న ఆస్పెక్ట్స్ ఉన్నాయి. 94 నుంచి 96, 94 నుంచి 96 అంటే చంద్రభుక్తి. ఇదిగో చూడండి, శుక్రదశ చంద్రభుక్తి. శుక్రుడు వచ్చేసేసి ఎవరు? వ్యయాధిపతి. చంద్రుడు ఎవరు? ద్వితీయాధిపతి అయినా తృతీయంలో ఉన్నాడు. అష్టమం తృతీయం. సో ఆ చంద్రభుక్తి కేతు నక్షత్రంలో ఉన్నాడు కదా. కేతు వచ్చేసి ఎక్కడ ఉన్నాడు? 6వ ఇంట్లో ఉన్నాడు. సో ఫ్యామిలీ హెల్త్ ఎలా ఉంది, మదర్ హెల్త్ ఎలా ఉంది, అక్కడ కొంచెం సెన్సిటివ్గా కనబడతా ఉంది కదా. 95, 96 మీరు ఇంట్లో ఉన్నారా, లేదంటే ఏమన్నా ప్లేస్ చేంజెసా, ఏమన్నా ట్రాన్సిషన్ సరిగ్గా లేదా? ఇక్కడ మనం కొంచెం ఇబ్బంది చెప్పాలి. హెల్త్ వైజ్ ఏమీ ఇబ్బంది లేదు కానీ 95, 96 అంటే మా నాన్నగారు ఐ థింక్ గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసి కొంచెం ఫైనాన్షియల్గా అప్పుడు ఇబ్బంది పడినట్టుగా నాకు గుర్తుంది సార్. సో అదే మిస్టేక్ ఆఫ్ డెసిషన్స్, ఎమోషనల్లీ అది ఇబ్బంది పెడుతుంది. తర్వాత కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఇట్లాంటి డిఫికల్టీ ఆస్పెక్ట్లో కనుక మనం డెసిషన్స్ తీసుకుంటే మనం అనుకున్నట్టుగా ముందుకు పోవన్నమాట విషయాలు. అర్థమైందా? మనం ఏదో అవుతుందని మనం స్టెప్ తీసుకుంటాం కానీ బట్ అవి అనుకున్నట్టుగా అవ్వవు. అది ఇబ్బంది. అర్థమైందా? సో ఇబ్బంది కాబట్టి దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కదా, మంచి అయినా చెడైనా. ఇక తర్వాత మళ్ళీ ఆస్పెక్ట్ అందుకునేంత వరకు సెల్ఫ్ ఎఫర్టే, సర్వైవల్ అంతే. ఇక మామూలుగా ఒరిజినల్ చార్ట్ ఫండమెంటల్గా ఉంది కాబట్టి మినిమం గ్యారంటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది. కానీ బట్ ముందుకెళ్ళడానికి వెళ్ళదు, ఇక స్లోగా వెళ్తా ఉంటది. ఇక తెలుసు కదా. అంటే అదే మా ఫాదర్ది కొంచెం ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది. అవును, ఇప్పుడు డెసిషన్ తీసుకున్నారు కదా. డెసిషన్ తీసుకున్నారు, బ్యాడ్ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు అది మనం చెప్పుకోదగ్గ ఆస్పెక్టే కదా. ఆ వయసుకి అది మన పరంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది కదా, మన లైఫ్ మీద ఇంపాక్ట్. అలాంటి ఒక సిచ్యువేషన్ లో ఉన్నామని చెప్తుంది కదా. అది
తర్వాత ఇక యాజ్ యూజువల్ ఇక మీకు చదువు కానీ అని ఇక మామూలుగా సెల్ఫ్ ఎఫర్ట్ ముందు పోవడం, మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాం, అప్పటిదాకా వెళ్తా ఉంటుంది సెల్ఫ్ ఎఫర్ట్ అంతే ఇక. అర్థమైందా? సో వీనస్ ఎలా ఉన్నాడు? వీనస్ స్టార్లో ఏకైక గ్రహం ఉంది, సప్తమంలో ఉంది, అంటే ఏమి డిస్టర్బ్ చేయట్లేదు కాబట్టి నడుస్తూ ఉంటుంది అనమాట. అంతకు ముందు ఉన్నాయో ఎట్టగొట్ట మనం మేనేజ్ చేసుకుంటూ ముందుకు పోతాం. 99 2000 పెద్ద ఆస్పెక్ట్స్ ఏమి చెప్పట్లేదు. మీరు మళ్ళా శని బుక్తో వస్తుంది కదా, శని ఎగ్జాల్ట్ అయ్యాడు కదా, మళ్ళీ 3 నుంచి అక్కడ ఉంటుంది. ఇప్పుడైతే సెల్ఫ్ ఎఫర్ట్ చూద్దాం, మనం ముందు చూద్దాం. మళ్ళీ వస్తుంది ఆస్పెక్ట్ 2002 2003 మళ్ళీ ఆస్పెక్ట్ వచ్చింది. 2002 అరౌండ్ ద టైంలో ప్రోగ్రెసివ్ సన్ నెటల్ యురేనస్కి ట్రైన్ అవుతున్నాడు. మరి ఇది మంచిది కాదనమాట, ఇట్లా ట్రైన్ అవ్వకూడదు. రెట్రోగ్రేడ్ ప్లానెట్కి ట్రైన్ అయితే రివర్సల్ రిజల్ట్ చేస్తుంది. ప్రోగ్రెసివ్ 10,000 నెటల్ జూపిటర్కి కూడా స్క్వేర్ ఇస్తుంది, అలానే యురేనస్కి ట్రైన్ ఇస్తుంది. ఈ ఏవి కూడా మనం ఎక్స్పెక్టెడ్ ఆస్పెక్ట్స్గా చెప్పుకోమన్నమాట. కాబట్టి ఇంచుమించుగా 2 3 4 5 స్లో అయిపోయింది. స్లో అయిపోయిందంటే అక్కడ మీ ఇంటర్ ఉందా, బీటెక్ ఉందా, అనుకున్నట్టు ఎడ్యుకేషన్ మూవ్ అవుతుందా, అనుకున్నంత సాటిస్ఫాక్షన్ ఉందా, ఇవన్నీ మనం ఇబ్బంది చెప్పాలన్నమాట. అనుకున్నట్టు ప్రోగ్రెస్ అవుతలే విషయాలు, ఫ్యామిలీ ఫైనాన్స్ కావచ్చు, ఆపర్చునిటీస్ కావచ్చు, ఒక్కోసారి ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ కావచ్చు, ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్షిప్స్ కావచ్చు, ఏది ఉంటే అది. యాక్చువల్గా 2000 ఐ థింక్ అప్పుడు బీటెక్లో ఉన్నాము. అప్పుడు ఐ థింక్ ఒక అంటే కొంచెం ఇబ్బంది పడ్డాను. 1 ఇయర్ కొంచెం గ్యాప్ వచ్చింది, కొంచెం కొంచెం స్లో డౌన్ అయింది సార్. ఎడ్యుకేషన్ స్లో డౌన్ అయింది. అండ్ ఫాదర్ ఏం చేసేవాళ్ళు ఎగ్జాక్ట్లీ? గవర్నమెంట్ అంటే గవర్నమెంట్లో, సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేసేవాళ్ళు. కాకపోతే ఇంకా అప్పుడు రిజైన్ చేసేసారు 96 ఏంటిది అది? 97లోనే. ఏంటిది ఆ జాబ్? ఏంటి రిజైన్ చేసిన జాబ్ ఏంటి? అది సెంట్రల్ వేర్ హౌసింగ్లో అంటే క్లర్క్గా వర్క్ చేసేవాళ్ళు సార్. ఓకే, ఇప్పుడు అప్పటి రిజైన్ చేసిన రిజల్ట్ తర్వాత ఆయన అట్లాగా వర్క్ చేసింది ఏంటి? తర్వాత ఏం చేశారు? తర్వాత నిజంగా చెప్పాలంటే ఏం చేయలేకపోయారు సార్ మా కోసం అంటూ. అసలు ఏమి అంటే ఏదో చేయడానికి ప్రయత్నించారు కానీ ఏదన్నా చిన్న చిన్న జాబ్స్ అలా, ఆ, బట్ ఏమీ చేయలేకపోయారు. సో మా అనుకున్నంత మదర్ ముందుకు ఎఫర్ట్స్ పోలేదు. తోనే వీఆర్ గ్రోన్ అంతే. మరి అంటే సోర్స్ ఇంకా ఆఫ్ ఇన్కమ్ ఎలా సెల్ఫ్గా మేము కూడా మా మదర్ ఏదో ఒక చిన్న షాప్ అది పెట్టుకొని అలాగా, అండ్ మేనేజ్ మేము చేస్తారు? కూడా కొంచెం ట్యూషన్స్ అలాగా, అంటే సెల్ఫ్ ఎఫర్ట్ చేయాల్సి వచ్చింది. సెల్ఫ్ ఆస్పెక్ట్స్ లాట్ ఆఫ్ అక్కడ సెల్ఫ్ జాబ్ ఎఫర్ట్స్. తర్వాత నుంచి అదే సెల్ఫ్ ఎఫర్ట్ చేయాల్సి వచ్చిందా? ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ బ్యాడ్ ఆస్పెక్ట్ వచ్చింది. ఎప్పుడైనా బ్యాడ్ ఆస్పెక్ట్ తర్వాత గుడ్ ఆస్పెక్ట్ వస్తే బౌన్స్ బ్యాక్ అవుతాం, కానీ ఇక్కడ పరిస్థితి ఏమైంది? మళ్ళీ బ్యాడే వచ్చింది. అంటే దెబ్బ మీద దెబ్బ అన్నమాట ఇది. కాబట్టి సెల్ఫ్ ఎఫర్టే నడుస్తూ ఉన్నాయి. అర్థమైందా? మీరు జాబ్ చేయండి, లేదంటే ఇంకోటి ఏదైనా చేయండి, అవ్వలేదు. ఇక్కడే 5 దగ్గర మీకు ఒక చిన్న అవకాశం వచ్చింది. అంటే మెర్క్యూరీ బుక్ ఉంది, మెర్క్యూరీ స్టార్ లో. 5లోనే నా ఫస్ట్ జాబ్ సార్. ఓకే, మంచిగానే ఉంది, అందుకోసం ఇక్కడ చెప్తా ఉన్నాము. ఇక్కడ 5 దగ్గర మెర్క్యూరీ బుక్ వచ్చింది. మెర్క్యూరీ స్టార్ లో ఉన్న ఏకైక గ్రహం కేతు కదా. సో ఇప్పుడు బుధుడు రిజల్ట్ ఇవ్వడు, కేతు ఇస్తాడు. సో 6th లార్డ్తో కలిసి ఉన్నాడు కదా. సో కాబట్టి హీ విల్ ట్రై టు ప్రొడ్యూస్ 6 and 11. కష్టమైనా ఏదేమైనా కానీ మనం చేస్తాం. కొంచెం ఫైనాన్షియల్ ఫ్రీనెస్ వస్తుంది అనమాట. ప్రోగ్రెసివ్ వీనస్ ఆల్రెడీ 2 years బ్యాక్ నుంచి, అంటే మీకు దాదాపు 3-4 నుంచి లర్నింగ్ కానీ, స్టడీ కానీ, కోర్సు కానీ ముందుకు పోతా ఉంటాయి ఎంతో కొంత సైలెంట్గా. సో అవి మీకు ఈ 5-6 దగ్గరికి హెల్ప్ అవుతాయి అన్నమాట. సరే, పని చేస్తుంది ఇది. ఇక సెల్ఫ్ ఎఫర్ట్ ఇక కొంచెం ఇక ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే బెటర్ కదా, అట్లా వెళ్తాం. ఎస్, మెల్లమెల్లగా వెళ్తుంది. ఇప్పుడు బ్యాడ్ ఆస్పెక్ట్ లేవనుకో, ప్రశాంతంగా ముందుకు పోద్ది అనమాట చార్ట్. ఓకే, ఇప్పుడు ఏమీ లేవు కాబట్టి మనం డీసెంట్గా చెప్పుకుందాం ప్రస్తుతానికి. మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏంటిది? శుక్రదశ అయిపోతా ఉంది. ఓకేనా? ఓకే, సరే. లోడ్ అవుతుంది, 1 second. ఓకే, కేతు భుక్తి ఏం లేదు. కేతు భుక్తి అంటే మళ్ళీ అదొక కేతు నక్షత్రంలో గ్రహం ఉంది కదా, 9, 10 ఇదంతా కూడా మీరు కష్టపడాల్సి వస్తుంది అనమాట. అంత ఈజీగా ప్రోగ్రెస్ ఏదైనా కంపెనీ మారినా, లేదంటే అక్కడ ఉన్న విషయం ఏదైనా కానీ మళ్ళీ మీకు కుజుడు ఒకటి. కంపెనీలో ఒకటి 2007లో మారాను, మళ్ళీ 2009లో కూడా మారాను. మనం అంతే, మారినంత అంటే మాత్రాన్ని like, తీసుకోం, మారినప్పుడు ఏదైనా అయితేనే తీసుకుంటాం అనమాట ఈవెంట్. అంటే అగ్రెసివ్ గా ఏమీ చేంజ్ yes. లేదు, ఏదో సింపుల్ గా, అంటే ఏదో ఇక్కడ నుంచి అక్కడ కొంచెం ఎస్, ప్యాకేజ్ 9, 10 దగ్గర అక్కడ కొంత ఛాలెంజెస్ ఉన్నాయన్నమాట. ఆ చంద్రుడి ఆ కేతు నక్షత్రంలో ఉన్నాడు కదా, కాబట్టి కేతు భుక్తులన్నీ కూడా నేను కొంచెం డౌట్ఫుల్ గా ఫీల్ అవుతున్నాను అనమాట. అది మ్యాటర్, అందుకే అక్కడ చెప్పాను. సో కాబట్టి అంత సూపర్ డూపర్ గా అదే మోడ్ లో వెళ్తా ఉంది అనమాట సెల్ఫ్ ఎఫర్ట్.
తర్వాత సన్ దశ వస్తుంది. సన్ దశ మంచిది కదా. సో అంటే సన్ స్టార్లో చాట్లో ఎవరు లేరు. సన్ స్టార్ లాడైన వాడు జుపిటరు. హంస మహాపురుష యోగం కదా, గురువు సప్తమంలో ఉంటే ఆ యోగాన్ని యాక్టివేట్ చేస్తాడు ఖచ్చితంగా. కాబట్టి హ్యావ్ టు గివ్ ద ప్రొసీడింగ్స్ ఫర్ యువర్ వాట్ ఎవర్ ద మ్యారేజ్లో ఉండేవి. ఎట్లా మ్యారేజ్ ఎప్పుడైంది? 2003 అయింది సార్. 2003నే అయింది. బట్ ఓకే. యాక్చువల్‌గా 2011లో నేను మళ్ళీ ఎంబీఏ చేశాను సార్. అంటే విత్ మై హెల్ప్ ఫ్రమ్ మై హస్బెండ్ అండ్ 2003లో మీకు అయ్యింది అని అంటే మీరిద్దరు 2003 నుంచి మరి ఎన్ని సంవత్సరాలు డిస్టెన్స్ లొకేషన్లో ఉన్నారు? ఒకే దగ్గర ఉన్నారా? యాక్చువల్‌గా 2003 లేదు. అంటే దగ్గరగానే ఉన్నాం. మేము వేరే కొన్ని రోజులు బెంగుళూరులో పనిచేసాము ఇద్దరము. ఆహ్, దగ్గరగానే ఉన్నాం అంటే సార్. చైల్డ్ దూరంగా ఏమన్నా ఏం లేదు. డిలే చేశారా లేదంటే ఎట్లా? అవును సార్. చైల్డ్ బర్త్ 2008 సార్. అదే ఏదో ఒక అక్కడ మరి బ్యాడ్ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు చెప్పాలి హ్మ్. కదా, ఏదో ఒక ఛాలెంజింగ్ హ్మ్. ఆస్పెక్ట్. అర్థమైందా? ఆ! అవును. కాబట్టి మోర్ దెన్ హస్బెండ్ మీరు వర్క్ ఎక్కువ చేయాల్సి వస్తుంది మీ లైఫ్ లో కూడా సిమిలర్ గా. అవును. అర్థమైందా? అవును మదర్ సార్. ఎట్లా హార్డ్ వర్క్ చేశారో మీరు మీ లైఫ్ లో మీరే రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఫ్యామిలీ తీసుకోవాల్సి వస్తుంది. దట్ ఈస్ కంటిన్యూయింగ్ సార్. అదంతే ఫిక్స్ అయిపోయింది కదా, దాన్ని ఇంకా ఆలోచించేది ఏం లేదు. సో యూ హ్యావ్ టు సపోర్ట్ ద ఫ్యామిలీ. అర్థమైందా? తర్వాత మీకు 11లో మ్యారేజ్ అని చెప్పాను కదా. మ్యారేజ్ అంటే మ్యారేజ్ కాకపోయినా మీరిద్దరూ హ్యాపీగా ఉండేదానికి సిచ్యువేషన్, వర్క్, ప్రోగ్రెస్ పెరుగుతాయి. పవర్, పొజిషన్స్ కంపారిటివ్లీ బిఫోర్ ఇప్పుడు మనకి లేపుతుంది అనమాట గ్రాఫ్. ఎందుకంటే సన్ ఈజ్ యాక్టివేటింగ్ 3-7 అనమాట. 3-7-10 అదిరిపోతుంది కదా ఆస్పెక్ట్. కాబట్టి హ్యావ్ టు ప్రొడ్యూస్ గుడ్ రిజల్ట్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ డీసెంట్ రిజల్ట్స్ అనమాట. 11, 12 మీ ఎఫర్ట్స్ స్టెప్ బై స్టెప్ ఇంక్రిమెంట్ యాక్చువల్‌గా ఉంటుంది. 11, 12 మేమిద్దరం దూరంగా ఉన్నాము. ఎందుకంటే నేను ఎంబీఏ చేశాను. అది 11, ఓకేలే, 12 ఇక అప్పుడు దూరంగా ఓకే. ఉన్నాము. కానీ ఇక మీకు ప్రోగ్రెస్ వస్తుంది ఇక. అర్థమైందా? మీకు వర్క్ పరంగా ఇప్పుడు ఎంబీఏ చేశారన్నారనుకో, మీ ఎంబీఏ కలిసి వస్తుందండి మీకు అని చెప్తాను అనమాట. అట్లా ముందుకు ఓకే. పోతుంది చార్ట్, స్టెప్ బై స్టెప్ పోతుంది. వస్తుంది, ఇంకో 10 ఏళ్ళు పడుతుంది, వస్తుంది, చెప్తా. తర్వాత వృశ్చికంలో మరి కుజుడు వక్రించాడు, క్యాన్సిలేషన్ వచ్చింది, మంచిదే. కానీ హార్మోనల్ హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందన్నమాట. మళ్ళీ వచ్చినప్పుడు చెప్తా. మీకు ఏమైనా మధ్యలో వస్తే చెప్పండి. ఓకే. 15, 16 ఓకే. అంటే 2014లో మాకు ఇంకొక బాబు పుట్టాడు. అదంతా డీసెంట్ గానే సాగుతోంది టైము. నేను మళ్ళీ ట్రిగర్ పాయింట్కి వెళ్తాను, అక్కడ ప్రాబ్లం చెప్దాం, ప్రోగ్రెస్ కూడా చెప్దాం. ఇది చూడండి, ప్రోగ్రెసివ్ వీనస్ వచ్చేసేసి 2018లో 19లో సరిగ్గా వెళ్ళలేదు. మీకు వర్క్ అయినా, అక్కడ ఉన్న సిచ్యువేషన్ అయినా, బాస్ అయినా, ఏదైనా కానీ కొంత డిస్టర్బెన్సెస్ ఇట్లాంటివన్నీ కూడా మనం చెప్తా ఉన్నాము. ఆ 18లో రాహుభుక్తి జరుగుతూ ఉంది కదా. రాహు కన్నా ముందు కుజుడు జరిగాడు 17, 18లో. సో కుజుడికి వక్రత్వ దోషం ఒకటి ఉంది. సో ఆ 17, 18లో ఏమైనా ట్రాన్సిషన్ కానీ, వర్క్ కానీ, పేరెంట్స్ హెల్త్ కానీ ఏదైనా మనకి ఆ మూమెంట్లో ఏమైనా ఇబ్బంది ఇచ్చినట్టు అనిపించిందా? ఏం లేదు, ఆల్ గుడ్ అంటారా? 17, 18లో అంటే బాస్ నుంచి ప్రెషర్ ఏమి లేదు కానీ వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉండేది సార్. అంటే చాలా వర్క్ ఉండేది. ఓకే, సో రైట్. నేను అంటే దానికి తోడు ఇది నేను హార్మోనల్ హెల్త్ మీద ఇంట్లో ఎఫెక్ట్ చేస్తుంది, మెంటల్ స్ట్రెస్ చేస్తూ ఉంటుంది. హెల్త్ మీద కన్నా అంటే నేనే అంతా మేనేజ్ చేయాల్సి వచ్చేది. ఇంట్లో నేనే మేనేజ్ చేయాల్సి వచ్చేది. అంటే మా హస్బెండ్ కొంచెం వేరే ఊరికి పని మీద, వర్క్ మీద వెళ్ళినప్పుడు నేనే మేనేజ్ చేయాలి. ఇంట్లో నా ఆఫీస్ వర్క్ నేనే చేయాల్సి వచ్చేది. అలా మల్టిపుల్ థింగ్స్ నేనే హ్యాండిల్ చేయాల్సి వచ్చింది అవునవును, ఆ టైం పీరియడ్లో. ఎమోషనల్ గా ఈవెన్ ఇది మా ఫాదర్ ఇన్ లా ఎమోషనల్ కూడా నాట్ వెల్, నేనే చూసుకోవాల్సి వచ్చింది. సో దేర్ ఆర్ రెస్పాన్సిబిలిటీ మల్టిపుల్ పడ్డది కదా, థింగ్స్. ఇబ్బంది పడింది. అర్థమైందా? ఖర్చు ఎక్కువ అవుతుంది, ఇన్కమ్ ఫ్లో తక్కువ అవుతూ ఉంటుంది, లోడ్ పడుతూ ఉంటుంది, అన్ని రకాలుగా చేస్తూ ఉంటుంది అనమాట. మీకు వస్తుంది, ఆగండి, 2-3 ఏళ్లలో ఆపర్చునిటీ చెప్దాం. తర్వాత 19 వీనస్ బయటికి వచ్చాడు, మెర్క్యూరీ కూడా వక్రిచ్చాడు అనమాట, బుధుడు. అమ్మయ్య, ఆ కేతు భుక్తులతో ఇప్పుడు సమస్య చాలా వరకు తగ్గుద్దిలే. తర్వాత నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ చెప్దాము. ఇది ఇక్కడ అంటే ఇప్పుడు దాకా మీరు ఏదో సాధించేశారని చెప్పలేదు, అర్థమైందా? సో మీకు ఇప్పుడే ఒక అవకాశం వస్తుంది. మీకు ఇంచుమించుగా 21, 22లో చెప్తాం. ఇదిగో చూడండి, 21లో ప్రోగ్రెసివ్ 10th హౌస్, ప్రోగ్రెసివ్ సన్ కలిసి నెటల్ వీనస్కి సెక్స్టైల్ ఇచ్చాడు. ఉన్నదానిలో నాకు కనిపించిన మంచి ఆస్పెక్ట్ అనమాట ఇది. ఓకే. 21, 22లో మీకు గురుభుక్తి జరుగుతుంది. గురువు శుక్రుడు నక్షత్రంలో ఉన్నాడు 19 నుంచి 21 మధ్యలో. సో శుక్రుడు వచ్చేసేసి 9లో ఉన్నాడు. కాబట్టి ఈ 20, 21లో కానీ 1 నెల 6 నెలలు అటు ఇటు కానీ మీకు ఏదైనా జాబు, వర్క్ పరంగా ప్రోగ్రెస్. 20 నవంబర్లో నాకు ప్రమోషన్ వచ్చింది సార్. అండ్ ఎంత అయింది అప్పటికి? ప్రమోషన్ వస్తే ఎల్పిఏ ఎంత వరకు వచ్చింది అక్కడ?
యాక్చువల్‌గా ఫైనాన్షియల్లీ ఇట్ బికేమ్ గుడ్ సార్. ఆల్‌మోస్ట్ 25 దాకా వచ్చేసినట్టుగా ఉన్నాను సార్ అప్పటికి. 25 ఎల్‌పీఏ దాకా వచ్చింది. మంచిగా వచ్చింది కదా! కంపారిటివ్ అదే. ఒక 30% అన్నా పెరిగిందా? లేదంటే ఎంత పర్సెంటేజ్ పెరిగింది? యాక్చువల్‌గా అంటే మామూలుగా ప్రమోషన్‌కి 15% పెరుగుతారు. అలా పెరిగింది. ఆ! అంటే వర్క్ చేంజ్ కాలేదు గానీ, బట్ ద వర్క్ వాటెవర్ ఐ యామ్ డూయింగ్ అంటే ఆ ప్రోగ్రామ్ మీకు ఆ ఐ రికగ్నైజేషన్ ఎంజాయ్డ్. వస్తది. మీకు గూడా మనం రైట్. చేయగలుగుతాం ఇది వస్తది. కరెక్ట్ సార్. డెఫినెట్‌గా. అంటే ఐ రికగ్నై ఎంజాయ్డ్. ఐ గాట్ వెరీ గుడ్ రికగ్నైజేషన్ ఆన్ యెస్. థాట్. యెస్. మీకు ఐ మీకు ఎంజాయ్డ్ ద స్టెబిలిటీ వర్క్ వస్తది. ఆల్సో. రేపొద్దున మీరు వేరే హ్మ్. దానికి మూవ్ అయినా గూడా ఈ ప్రొఫైల్ ఇట్లా హ్మ్. ముందుకెళ్తదని చెప్తా ఉందన్నమాట. అర్థమైందా? అట్లా మనం అర్థం హ్మ్. చేసుకోవచ్చు. దశమంలో రవి లీడ్ చేస్తున్నాడు. ఆయనకి రెట్రోగ్రెషన్ వచ్చినా ఇన్ ఫ్యూచర్ ప్రాబ్లం లేదు. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ గుడ్ డీసెంట్ వే అనమాట. అదే కంపెనీలో ఉంటే అదే కంపెనీలో. ఓకే. మీరు డీల్ హ్మ్. చేసే ప్రొడక్ట్స్ ఏంటి? అంటే మీరు మేనేజ్ చేస్తున్నారు కదా! ఆ మేము ప్రాజెక్ట్స్ డేటా సెంటర్స్ హ్యాండిల్ చేస్తాం సార్. డేటా సెంటర్స్ క్లౌడ్, మైగ్రేషన్స్ అవి. డేటా సెంటర్, వెబ్ హోస్టింగ్ లాంటివి హ్మ్. అంతేనా? క్లౌడ్ కాదు గానీ డేటా సెంటర్ అంటే ఇంకా నెట్వర్కింగ్ కైండ్ ఆఫ్. నెట్వర్కింగ్. సో అక్కడ హ్మ్. మేము సర్వర్ పెట్టుకొని మా డేటా స్టోర్ చేసుకోవచ్చా? అంటే చేసుకోవచ్చు. అంటే మాదొక పెద్ద టెలికాం కంపెనీ. సో, ఓకే. దాంట్లో అంటే రౌటర్స్, స్విచెస్ అవన్నిటిని ఓకే. మేము ఓకే. అట్లనా? కస్టమర్స్‌కి ప్రొవైడ్ చేస్తాం. అదర్ అర్థం సైడ్ సార్. అర్థమైంది. అర్థమైంది. ఇది వెబ్ హ్మ్. రిలేటెడ్ కాదది. నెట్వర్క్ కాదు. రిలేటెడ్. కాదు సార్. అవును. అర్థమైందండి. నెట్వర్క్ రిలేటెడ్. ఓకే. 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 మీరేం మేనేజ్ చేయాలి మరైతే? నేనే ఐ యామ్ ద ప్రాజెక్ట్ మేనేజర్ కదా! ఐ విల్ బి గెట్టింగ్ ద రిసోర్సెస్. ఐ విల్ బి ఓకే. మేకింగ్ ష్యూర్ ఏది దీస్ ఆర్ ఎట్లా గెట్టింగ్ ఆర్గనైజ్ డన్. చేయించాలి? మీరే హైర్ అంతే సార్. చేస్తారు. మీరే అంతే చూసుకుంటారంతా. సార్. అంతే. మేమే హ్యాండిల్ చేస్తాం. ఓకే. రైట్. రైట్. గాట్ అంతే ఇట్. బడ్జెట్‌లో ఎళ్తుందా లేదా? ఏది ఏది ప్రొక్యూర్ చేయాలి? ఏది నీడెడ్? అర్థమైంది. ఆర్కిటెక్ట్స్‌తో వర్క్ చేయటం అంతా. అర్థమైంది. కోఆర్డినేట్ చేయాలి మొత్తం. హ్మ్. దాని తర్వాత 22 ఓకే. ఇప్పుడు ఏమి బ్యాడ్ ఆస్పెక్ట్ లేదు కాబట్టి 22, 23 ఇదంతా రేపొద్దున మీరు ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఇల్లు కొనుక్కున్నా అన్నారు కదా! ఆ ఇల్లు కొనుక్కోవడానికి దేనికనే వెళ్తది. ముందు హ్మ్. తీసుకుపోతది. తర్వాత బుధుడు వస్తున్నాడు. ఇదిగో 22 నుంచి 24 మధ్యలో అప్పుడే 20 డిసెంబర్‌లోనే మేము ఇల్లు కూడా కొనుక్కున్నాం సార్. గుడ్ సో, గుడ్ దట్ అది. ఈస్ ఎ గుడ్ టైమ్ అంటారా? మంచి టైంలోనే ఓకే. కొనుక్కున్నారు. అంత మంచిగానే ఓకే. కొనుక్కున్నారు. ఓకే. తర్వాత నెక్స్ట్ మీకు బేసికల్లీ బుధుడు రెట్రోగ్రేట్ అయ్యే వరకు డెసిషన్ మేకింగ్ ఇష్యూస్ కొంత ప్రొడ్యూస్ చేస్తాడు. బుధభుక్తి వచ్చింది 22 నుంచి 24. ఇక్కడే మీకు ఇదిగో ఈ రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ ఆఫ్ మెర్క్యూరీ వల్ల ఆ కేతు చంద్రదశ బుధభుక్తి. చంద్రుడి స్టార్లో ఎవరున్నారు? ఎవరు లేరు కదా. చంద్రుడి స్టార్లో ఎవరు లేరు. చంద్రుడు ఎవరు? గండాంతర నక్షత్రంలో ఉన్నాడు. అవునా? సో గండాంతర నక్షత్రంలో ఉన్న గ్రహాలు ఏంటిది? తీక్ష నక్షత్రాల్లో గండాంతర నక్షత్రాల్లో ఉన్నాయి. హేస్టీ డెసిషన్స్ తీసుకునేదానికి అసలు మనం తీసుకుంటే ఏమైంది అని ఒక బలమైన రెబలిష్ థాట్స్ ఇస్తాయి అనమాట. కానీ తీసుకోవాలా వద్దా అనేది మన అదృష్టము, టైము అన్ని ఆధారపడి ఉంటాయి. ఓకే. సో యాక్చువల్గా మీకు ఇదంతా కూడా 22 సెప్టెంబర్ నుంచి 24 ఫిబ్రవరి మధ్యలో ఆ బుర్రలో తిరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే. 24 టైం చెప్పండి సార్. ఇంచుమించుగా నేను ఫిబ్రవరి చెప్పాను. దాని తర్వాత అయినా పర్వాలేదు. ఓకే. ఓకే. 24 ఫిబ్రవరి. కరెక్టే సార్. ఏందనంటే ఇక మనకి నచ్చకపోవడమో లేదనంటే ఇక వేరే రకంగా చేద్దాం అనుకోవడం రకరకాలుగా అనిపిస్తాయి. కానీ ఏం చేయకపోవడం అనేది అదృష్టం. చేస్తే మళ్ళీ కాంప్లికేషన్స్ అనమాట. అర్థమైందా? ఇప్పుడు మారితే 20లో ఎందుకు మారలేదు అని అడుగుతా నేను. ఎందుకు ఏం చేశారు అని క్వశ్చన్ చేస్తాను అనమాట. మంచి టైంలో మారాలి కదా నిజానికి లెక్కకి. అది. సో కాబట్టి ఇది ఇట్లా సేమ్ గా ఉంటే న్యూట్రల్గా వెళ్ళిపోద్ది. లేదంటే నేను స్టాక్స్ లో పెట్టానంటే మొత్తం పోయిందని కూడా చెప్తారనమాట. సింపుల్ ఆస్పెక్ట్స్ అట్లా ఉంటాయి అనమాట. లాభంలో ఉన్నాడు కాబట్టి ఆ గ్రహం యోగిస్తూ బ్యాలెన్స్ చేస్తా ఉంది. లేదంటే మాత్రం చేసేది మన పని. తర్వాత కేతు భుక్తి వచ్చింది. కేతు కూడా అదే రిజల్ట్ ఇస్తాడు అనమాట. ఓకే. సేమ్ రిజల్ట్, సేమ్ ఫీలింగ్ అనమాట 24 సెప్టెంబర్. తర్వాత వీనస్ భుక్తి వచ్చింది. వీనస్ భుక్తి 24 సెప్టెంబర్. కొంచెం ఇప్పుడు స్థిమితం అయింది సిచ్యువేషన్ కంపారిటివ్లీ బిఫోర్. ప్రోగ్రెసివ్ వీనస్తో ఏం ఆస్పెక్ట్స్ లేవు. ప్రోగ్రెసివ్ 10th హౌస్తో ఆస్పెక్ట్స్ లేవు. ఆల్ ఈజ్ గోయింగ్ వెల్ కదా. సో కాబట్టి అక్కడ ఏదైతే ప్రోగ్రెస్ వచ్చిన తర్వాత ఇట్లా ఆలోచన చేంజ్ అయింది. అర్థమైందా? మీ వే ఆఫ్ థాట్ కానీ స్కోప్ ఆఫ్ గ్రోత్ కానీ థింకింగ్ కానీ చేంజ్ అయింది కాబట్టి మీరు ఇంకో వ్యూలో ఆలోచిస్తున్నారు. నేనేం చెప్తానంటే మీ సిచ్యువేషన్లో ఉంటే ఏం ఆలోచించద్దు, ముందుకెళ్ళి పని చేయాలి అంతే అని చెప్తాను అనమాట. అర్థమైందా? సో ఎట్ దిస్ టైం తర్వాత గురించి తర్వాత మాట్లాడదాం. కానీ ఇప్పుడు మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈవెంట్స్ గురించి మాట్లాడుకుంటే మనకి 10లో ఒక 2 మార్కులు వచ్చాయా? 8-9 మార్కులు లేదు వచ్చాయి. సార్, చాలా బాగా చెప్పారు మీరు. ఎన్ని వచ్చాయి? మీరు ఆ 2021లో బాగా ఉంది అన్నారు కదా. అప్పుడు నేను కొంచెం స్టాక్ ట్రేడింగ్ కూడా చేశాను. ఐ గాట్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ ఆల్సో దట్ టైం. ఎంత పెట్టారు? ఎంత వచ్చాయి? మీరు చెప్పిన గుర్తులేదు కానీ సార్, అంటే గుర్తులేనంత పాజిటివ్ వచ్చాయా? సార్. అంత
అంటే పెట్టిన దానికి ఏమన్నా అంటే డబ్బులొచ్చినాయి అనుకోవచ్చు సార్. అంటే లైక్ అలాగా. ఓకే. అంటే సరే. సరే. డెఫినైట్లీ ఐ విల్ గివ్ 10 ఆన్ 10 సార్. ఐ ఓకే. థింక్ సరే. ఆల్ సరే. ద యాస్పెక్ట్స్ ఆల్ ద థింగ్స్ యూ గేవ్ ఇట్ ఆల్మోస్ట్ రైట్. రైట్. అంటే మేజర్ సంథింగ్ మనం ఏం అదర్ వే. పట్టుకోవాలంటే ట్రాన్స్ఫార్మింగ్ ఇయర్స్ పట్టుకొని మనం గుడ్ డైరెక్షన్ చెప్తే గుడ్ డైరెక్షన్ లో జరగాలి. ఫెయిల్ అంటే ఫెయిల్ అవ్వాలి. ఆపోజిట్ గా జరిగింది అని అంటేనేమో చాలా ఫెయిల్ అయినట్టు. చెప్పినా కూడా జరగట్లేదంటే ఒక్కోసారి మనకు అదృష్టం ఎక్కువైనట్టు. అలా ఒకేసారి జరిగితే చాలు కానీ పదే పదే జరగకూడదు కదా. సో మనం తీసుకుంటున్న బర్త్ టైం అంతా కూడా కరెక్ట్. నమ్ముతున్నాను మీరు ఇచ్చింది రైట్ అని. ఇప్పుడు ముందుకెళ్ళి చెప్దాం. ఓకే. ఇప్పుడు మీరు 12-14 సార్ మీరు కన్సిడర్ చేసింది? అంతే అంతే. ఒక్క నిమిషం అండి. Okay. అంతే. ఒక నిమిషం Okay. తగ్గించినా కూడా ఏం కాదు, పెంచినా ఏం కాదు. ఓకే. ఓకే. మీ నార్మల్ డెలివరీయా? అవునండి, మా అమ్మది అదే నార్మల్. నార్మల్ డెలివరీ అంటే ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది కదా, ఏముంది. తను చెప్పారు అది 10-15 నిమిషాలు అన్నట్టుగానే అదే, చెప్పారు. అదే, సో అదే, మా అదే. నాన్నగారు రాపిచ్చారు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. తర్వాత నెక్స్ట్. సరే ముందుకి వెళదాము. ఒకసారి లుక్ చేద్దాం. ఏసీ పాస్ అయ్యాను కదా, సో ముందుకు వెళ్ళి ఎస్ సార్, మనం ఎస్ సార్. మనం అర్థం చేసుకుందాం. ఓకే. సో మూన్ దశ అయిపోతా ఉంది. మూన్లో సన్ వస్తున్నాడు. చిద్రదశ కదా. చిద్రదశ వరకు ఏం చేస్తుంది? ఇంకా ఇంకా దశ యోగించింది కదా చంద్రదశ. బేసికల్లీ చంద్ర షుడ్ నాట్ వర్క్ కదా, ఎందుకంటే తృతీయంలో ఉన్నాడు, గండాంతరంలో ఉన్నాడు. సో కాబట్టి మనం సైలెంట్గా ఉండాలి. తర్వాత మరి అప్పుడు ఓవర్లోడ్ ఆఫ్ వర్క్ అవి విన్నారు కదా. ఓకే. ఫ్యామిలీ హెల్త్ మీద ఎఫెక్ట్ పడింది. మీ హార్మోనల్ హెల్త్ సైకిల్ అంతా బాగుందా? నాది బాగానే ఉంది సార్, నాకేమీ ఇష్యూస్ ఏమీ లేవు. వెరీ గుడ్. అక్కడ చేశారు కదా మామయ్య గారిది బాగాలేదు, హస్బెండ్. కాకపోతే మా హస్బెండ్ కి కొంచెం ఇష్యూస్ ఉన్నాయి సార్. అంటే మా హస్బెండ్ కొంచెం హార్ట్ హెల్త్ ప్రాబ్లం అది ఉంది. ఓకే. మనం ఏ టైమ్స్ లో చెప్పామో అక్కడ ఏమైనా ట్యాప్ అయిందా లేదంటే? ఒక్క నిమిషం. అదే సార్, లెట్ మీ రీకలెక్ట్. 2000 మ్యారేజ్ అయిన టైంలో కూడా మనం ఇష్యూ చెప్పాం రెస్పాన్సిబిలిటీస్ గురించి. యాక్చువల్గా 2022లో సార్ స్టెంట్స్ చేశారు. ఓకే. మీ వారికి కొంచెం మంచిగా స్టంట్స్ చేశారని చెప్తానండి నేను. ఎందుకంటే మనకి లైఫ్ ఎక్స్పాన్షన్ అవుతోంది కదా పాజిటివ్ టైం వల్ల. అర్థమైందా? సో కాబట్టి దాన్ని నెగిటివ్ గా తీసుకోకూడదు. ప్రాబ్లం ఎక్కడ ఐడెంటిఫై అయింది, ఎక్కడి నుంచి ఉండొచ్చు అనేది మనం తీసుకోవాలి. ఇప్పుడు 19లో దగ్గర మనం 2015 సార్, 2015 అలాగా తనకి ప్రాబ్లం ఉండింది, ఐడెంటిఫై అయ్యింది. అంటే బ్లాకేజెస్ అలా ఉన్నట్టుగా. బట్ అంటే ఇక్కడ రిజాల్వ్ అయింది. మీరు 20 దగ్గర నుంచి చూడండి, మనం అన్ని రిజాల్వింగ్ పాజిటివ్ అప్ సైడ్ మాట్లాడామన్నమాట. ఓకే. 2015లో మీకు చెప్తే సన్ దశ జరుగుతూ ఉన్నది. ఇది ఇప్పటిది కాదు ఎఫెక్ట్. అర్థమైందా? ఇది ఇప్పటిది కాదు, ఇప్పుడు ఐడెంటిఫై అయింది. బట్ ఇట్ వుడ్ బి బిఫోర్ దట్. అంటే అయి ఉండొచ్చు సార్. 2010. అవునవును, మనకు తెలియదు కదా ఎప్పుడు అనేది ఎగ్జాక్ట్లీ చెప్పలేము. ఇంచుమించుగా 2010 తర్వాత కూడా అయ్యి ఉండొచ్చు అనమాట. అప్పుడు ఉండే ఇక ఆయన చార్ట్ లో మనకి క్లారిటీ వస్తుంది. సరే ముందుకు వెళ్దాం. ఇప్పుడు ఏంటిది? 10th హౌస్ ముందుకు వెళ్తుంది. మెర్క్యూరీ మాత్రం రెట్రోగ్రేట్ అయ్యి వెనక్కి వెళ్తున్నాడు. ఏమీ బ్యాడ్ ఆస్పెక్ట్స్ లేవు అంటే మంచి విషయం. నాకేంటంటే ఈ 19 degreesకి గురు వక్రించక ముందే నాకు ఆ 10th హౌస్ వెళ్ళిపోతే అదో ఆనందం నాకు. అర్రే వెళ్ళలేదు అట్లా. ఇక మళ్ళీ 32, 33లో మనము ఇష్యూని ఐడెంటిఫై చేసాం. అర్థమైందా? అంటే కుజదశ నడుస్తోంది మీకు. అర్థమైందా? కుజుడు కూడా లాక్కొస్తాడు. కుజుడికి వక్రత దోషం ఉంది. షష్టాధిపతి. హెల్త్ రిలేటెడ్ కాంబినేషన్స్ మనం మాట్లాడుతూ ఉన్నాం అనమాట. అర్థమైందా? హెల్త్ రిలేషన్ కాంబినేషన్స్ మాట్లాడినప్పుడు ఆ కుజుడు ఫ్యామిలీ హెల్త్ రీత్యా జాగ్రత్తగా చూసుకోవాలి. అది మ్యాటర్. కాబట్టి మనం బ్యాకప్ ఆఫ్ ఇన్సూరెన్స్ అవన్నీ తీసుకోవాలి. 2033లో అక్కడ మనకి ఇష్యూ ఐడెంటిఫై అయింది. 10th హౌస్ ట్రైన్, నెటల్ జూపిటర్, 10th హౌస్ అపోజిషన్ నెటల్ సాట్రన్ రెండు ఒకేసారి జరిగే వరకు బ్యాడ్ ఆస్పెక్ట్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఓకే. సరే, మనకి ఇదిగో ఈ చంద్రభుక్తి అనమాట. కేతు నక్షత్రంలో 2 గ్రహాలు ఉన్నాయి. చంద్రుడు స్టార్లాడు, కేతువు షష్టాధిపతి కంట్రోల్కి వెళ్ళిపోయాడు. సో కుటుంబాధిపతి కాబట్టి ఫ్యామిలీ హెల్త్ అది చెప్పాలి. కుజుడు అంతా పర్లేదండి, న్యూట్రల్గా వెళ్తున్నాడు. కుజుడు లాస్ట్లో ప్రాబ్లం ఉంది. అర్థమైందా? ఓకే, అది విషయం. సరే, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి టు ది పాయింట్ ఆన్సర్ చెప్పమంటే, మీకు జీతము కంఫర్ట్ ఉంటే మీరు ఎక్కువ ఆలోచించకుండా ప్రశాంతంగా పని చేయండి 6-7 ఏళ్ళు. తర్వాత సంగతి అప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ని ఎదుర్కొని ముందుకు పోదాం. అండ్ బ్యాకప్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్తా, ఫ్యామిలీ బ్యాకప్ ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్తా, అంతే. ఓకే. తర్వాత సంగతి తర్వాత చూడొచ్చు.
ప్రస్తుతానికి. అంతే కదా కావాల్సింది. ఓకే. హ్మ్. ఇంకా ఇప్పుడు అంటే ఇలా ఏ రాయితో కొట్టుకున్నా ఒకటే అన్నట్టుగా ఇప్పుడు ఇంకో కంపెనీ మారినా ఇంచుమించుగా అదే ఉంటుంది. పెద్ద తేడా ఏమీ ఓకే. అనిపించదు. అది విషయం. మీకు ఓకే. కంఫర్ట్ ఉందనుకో మీ కంపెనీతో అక్కడున్న వర్క్తో హ్మ్. కంటిన్యూ చేయడం, ప్రశాంతంగా వెళ్ళిపోవడం బెటర్ అని నా ఫీలింగ్. ఓకే. లేదనంటే ఓకే. ఇక వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు కదా. ఇక్కడ మనకి ప్రమోషన్ గ్రోత్ వచ్చిందనంటే మనం చేసాం, పర్ఫామ్ చేసాం కాబట్టి వచ్చింది కదా. కంపెనీ కూడా గ్రో అయింది కదా, హ్మ్. దాని అర్థం అది. సార్ అంటే ఇలా ఇంట్రాడే ట్రేడింగ్‌కి చేస్తా ఉండొచ్చా సార్? ఎందుకంటే అప్పుడు 21లో వచ్చింది కానీ తర్వాత నాకు అంత పాజిటివ్‌గా ఎప్పుడూ అనిపించలేదు. బట్ అంటే వాటెవర్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఏదో సిప్స్ అవి దే ఆర్ డూయింగ్ గుడ్. సో అంటే ఓన్లీ ఇంట్రాడే ఇన్వెస్ట్‌మెంట్సే గదా! ట్రేడింగ్ అంటే మీకు బేసికల్లీ మనకి కొన్ని కాంబినేషన్స్ ఉంటాయండి. ఓకేనా. సో బేసికల్లీ కొన్ని కాంబినేషన్స్ లైక్ లాజికల్ థింకింగ్, తర్వాత నెక్స్ట్ అనలిటికల్, ఇట్లాంటి కొన్ని కాంబినేషన్స్ ఉండాలన్నమాట. ఓకే. ఇప్పుడు మీరు కోవిడ్ అప్పుడు చూస్తే ఒకటేసారి బౌన్స్ బ్యాక్ అయింది. బౌన్స్ బ్యాక్ అయింది కాబట్టి అంతా అప్ సైడ్ పోతుంది కాబట్టి మీరు ప్యాటర్న్ ని ఈజీగా పట్టుకొని వెళ్ళిపోతారు. ఎక్కడ ఎవరు వేసినా కానీ పైకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. పైకి వెళ్ళేది వెళ్ళిపోతుంది కదా. ఆ తర్వాత వాలిటిలిటీ అనేది మీరు అన్ప్రిడిక్టబుల్ గా ఉన్నప్పుడు మీరు ఎట్లా చేస్తారు, అది కదా విషయం. ఓకే. సో ఫండమెంటల్ గ్లోబల్ సైకిల్స్ ని అర్థం చేసుకోవాలి మనం. సో ఇక మీరు సబ్జెక్ట్ లోకి దిగి అర్థం చేసుకోవాలి. మీరు చేసేది చేయమని చెప్తా నేను. బట్ కాకపోతే ఓకే. మీరు రిస్క్ ఫండ్ ఎంత పెట్టుకుంటారో 10% పెట్టుకొని దానిలో చెయ్యాలి అంతే. ఓకే. ఓకే. దట్స్ వాట్ ఐ సజెస్ట్. 2% పెట్టుకుంటాను సార్ నేను. అంటే నేను అదే చాలా మీరు రిస్క్ 2% అంటే నేను మీ ట్రేడింగ్ ఫండ్ టోటల్ గా పెట్టుకుని, ట్రేడింగ్ ఫండ్ ఎంతో కొంత ఉంటుంది కదా. ఇప్పుడు 100 రూపాయలు అంటే 20 రూపాయలతో ట్రేడ్ చేద్దాం అనుకున్నా. ఈ 20 రూపాయలు 10% అని నేను చెప్పా. బట్ అది యువర్ అర్థమైంది. ఓకే. పర్సంటేజ్ ఓకే. ఇస్ గాట్ డిపెండ్స్ ఇట్. ఆన్ యువర్, మీరు ఓవరాల్ వెల్త్ లో చెప్తున్నట్టున్నారు కానీ బట్ అలా ఓకే. ఓకే. గాట్ ఇట్. గాట్ ఇట్. ఓకే. ఓకే సార్. రైట్. సో ఇప్పటివరకు అంటే ఇంకా క్వైట్‌గా చేసుకుంటూ యాక్చువల్ గా చార్ట్ వెళ్ళిపోమంటారు. మంచిగానే 20 పోతుంది. చార్ట్ స్టాండర్డ్ గా ఉంది. గురువు వక్రత్వం హ్మ్. అవుతుంది, గురువు కూడా వక్రత్వం అవుతుంది. దానివల్ల క్యాన్సిలేషన్స్ దక్కుతాయి వీటికి కానీ. బట్ దేర్ ఈస్ ఎ ట్విస్ట్ అనమాట గురువుకి. సో కాబట్టి ఒక సైడ్ ఒకటి ఇంకో సైడ్ ఒకటి పోతా ఉంటుంది కాబట్టి మనం 30 to 33 దగ్గర రెసిషన్ సైకిల్ దగ్గర మనం దాన్ని కన్సిడర్ చేయాల్సి వస్తూ ఉంది. ఓకే. సార్ మీరు రెసెషన్ సైకిల్ అని చెప్తా ఉన్నారు. కానీ నాకు ఐ కుడెంట్ ఐడెంటిఫై ఇన్ విచ్ వీడియో యూ టాక్డ్ అబౌట్ ద రెసెషన్ సార్. ఏ ఏదైనా వీడియోలోనూ వీడియోలో మీరు చెప్పలేదు. ఏ చెప్పలేదు. వీడియోలోనూ ఆ ఓకే. సైకిల్స్ అదే. గురించి చెప్పలేదు. సపరేట్ గా చేయమంటారా వీడియో? ఐ థింక్ దట్ వుడ్ బి గుడ్ నా ఒక సార్. అంటే 3000 లైక్ సంవత్సరాలకి సరదాగా ఖాళీగా కూర్చుని ఎట్లా ఉంటాయి ప్రపంచం సైకిల్స్ అని ఒకటి తయారు చేశాను. ఓకే. అంటే మనకి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నారు కదా, యెస్. ఆయన 700 years కి చేశారంట ప్రిడిక్షన్స్ ఓకే. ఎట్లా ఓకే. ఉంటది ప్రపంచం అని. మరి ఆయన రేంజ్ లో కాకపోయినా ఆ ఇన్స్పిరేషన్ తో 0 అంటే క్రీస్తు 1 ఇయర్ నుంచి ఫ్యూచర్ 3000 years 3003 ఇయర్ వరకు చేశా. ఎన్నైనా ఓకే. చేసుకోవచ్చు, ఏముంది, డేటా ఉంటే చేసుకోవడం ఇక అది. అది కూడా ఎప్పుడైనా ఏదైనా ఒక వీడియోలో పెట్టండి సార్. అంటే మన అంటే విజ్ఞాన నేను కోర్సులో ఇది కొన్ని రెసిషన్ సైకిల్స్ ఇచ్చా ఆల్రెడీ నేను. ఓకే. ఓకే. కోర్సు ఓకే. డాక్యుమెంటేషన్ లో ఇచ్చాను ఆల్రెడీ. ఓకే. 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 సో 32-33 జాగ్రత్తగా ఉండమంటారు అప్పటి నుంచి. ఎస్, అప్పటిదాకా అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత అప్పుడు చూద్దాం మళ్ళీ ఒకసారి. ప్రస్తుతానికి సరే సార్. ఓవర్ గా థింక్ చేయడం ఎందుకు, ప్రస్తుతం సంగతి చూస్తే అయిపోతుంది కదా. ఎట్లా అనిపించింది ఓకే. ఓవరాల్ అనాలిసిస్? యాక్చువల్‌గా అదే ప్రీవియస్ దంతా గుడ్‌గా అనిపించింది సార్ నాకు. అంటే చాలా మ్యాచ్ అయినాయి. మేబీ నేను కొన్ని ఫ్యూచర్ అంటే కూడా ఇప్పుడు మర్చిపోయి ఉండుంటాను. ప్రస్తుతానికి గుడ్డే ఉంది కదా. ప్రస్తుతానికి అదే మీరు ఆ, అంటే నాకు ఇప్పుడు ఒక కొంచెం కన్‌ఫ్యూషన్‌లో ఉండే ఏదైనా మారాలా వద్దా అని. బట్ మీరు నేను వద్దులే చెప్పినాక అని కొంచెం చెప్తున్నా. అష్యూరెన్స్ ఇక వచ్చింది. మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. నేను మీ సిచ్యువేషన్ లో లేదు ఉంటే లేదు. అదే నాకు అంటే ఎస్, అష్యూరెన్స్ అనిపించింది. అంటే ఓకే గో హెడ్ అండ్ కంటిన్యూ అని. అంటే నాకు 2 వే థాట్‌గా ఉంది. అవును. ఉండొచ్చు, ఉండినా బానే ఉండింది. లేకపోతే మారాలా అని కూడా ఉండింది. 2 అవసరం లేదు, వైపులుగా ఉండింది. అదే. అవసరం లేదని నా ఫీలింగ్. ఓకే. ఓకే. ఉన్నా కూడా అంటే నాకేమీ ప్రాబ్లమ్ ఏం లేదు. కరెంట్ లేనప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రశాంతంగా దాంట్లో. కంటిన్యూ చేయడమే. ఓకే. ఓకే. మీరు 22 అది నుంచి 24 లోపు డెసిషన్ తీసుకోకపోవడమే అక్కడ మీ అదృష్టం చెప్పేసింది. ఓకే. మీరు ఓపిక కానీ పట్టడం అనేది. అంటే 24లో ఒక కైండ్ ఆఫ్ డెసిషన్ వల్లనే ఇది కంటిన్యూ అయిందా అనేది నాకు అర్థం కాదు సార్. అంటే అది అంటే చాలా ఎలాబొరేటెడ్‌గా చెప్పాలి ఆ డెసిషన్. చెప్పండి 1 minute లో. ఓకే. యాక్చువల్‌గా ఒక కంపెనీ అంటే లే ఆఫ్ చేసి కొంచెం సెవరెన్స్ ప్యాకేజ్ ఇస్తానికి రెడీగా ఉన్నిందనమాట. అది నేనున్న కంపెనీ. ఆ, కాకపోతే అప్పుడు మళ్ళీ ఒక కొన్ని రోజుల తర్వాత వాళ్ళే వెనకకి పిలిచి లేదు వి వాంట్ యూ టు కంటిన్యూ అని కంటిన్యూ చేపిచ్చారు. మంచిది. కంటిన్యూ చేపిచ్చినాక తర్వాత సెప్టెంబర్‌లో వాళ్ళు ఆ మొత్తం ప్రాజెక్ట్‌ని వేరే కంపెనీకి సోల్డ్ ఔట్ చేసేసారు.
ఓకే. రైట్. సో, ఇప్పుడు నేను ఆ కంపెనీలో లేను. వేరే కంపెనీకి వచ్చేసాను. అంటే నాకు అంటే ఆ అప్పుడప్పుడు ఆ కంపెనీ మూవ్ రిగ్రెట్ చేసింది ఉండిద్ది. గదా! మనమేమి కావాలని ఆ! మూవ్ అవ్వలే గదా! నేనేమి మూవ్ అవ్వలేదు. అది ఆ అది మంచిది. కంపెనీనే మూవ్ అదే చేసింది. అదృష్టం అన్నమాట. రెట్రోగ్రేషన్ ఓకే. ఉన్నప్పుడు మనం ఆ! డెసిషన్ ఫైనాన్షియల్‌గా తీసుకోకూడదు. ఆ పడవ ఎటు ఓకే. ఎటు పోతే అది మనకి ఫేవర్ చేస్తది. అర్థమైందా? ఓకే. మనం ఓకే. వద్దని రాకూడదన్నమాట. ఇక్కడ లగ్నాధిపతి వక్ర, హ్మ్. భాగ్యాధిపతి హ్మ్. వక్ర, ఎన్ని హ్మ్. వక్రత్వాలు ఉన్నాయా? వక్రత్వాలు ఉన్నప్పుడు మనం హ్మ్. డెసిషన్ తీసుకోకూడదు. అదృష్టం అనేది అది ఓకే. చెప్తది. దాన్ని మనం ఫాలో ఓకే. అవ్వాలి. యాక్సెప్ట్ ఆ! చేయాలి. మనం అదే. నిర్ణయం అదే. తీసుకోవద్దనే నేను అది మిమ్మల్ని ఆపా. నాకేంటంటే ఆ డెసిషన్ ఏమన్నా ఒకవేళ తప్పుగా తీసుకున్నానా అని ఆలోచిస్తా ఉంటా అప్పుడప్పుడు. లేదు అంటే లేదు. అప్పుడు డబ్బులు తీసుకోవాల్సింది గదా! అన్నట్టుగా. కాకపోతే అంటే ఫైనాన్షియల్‌గా అంటే ఆఫ్‌కోర్స్ ఐ గాట్ ద మనీ ఆల్సో నా ప్యాకేజ్ ఇంక్రీజ్ అయింది. కొత్త కంపెనీకొచ్చినప్పుడు గూడా వాళ్ళు కొంచెం ఇంక్రిమెంట్‌తోనే తీసుకుంటారు గదా! అవును. అలా గూడా అంటే ఓవరాల్‌గా సాటిస్ఫైడ్ ఐ యామ్ గుడ్ అనే అనిపిస్తది. అవును. మళ్ళీ ఇప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తా ఉంటది అంతే. అదే యాక్చువల్‌గా అదే ఏం హ్మ్. ఆలోచించొద్దు. ఇప్పుడు గూడా మళ్ళీ హ్మ్. చేంజెస్ ఒస్తాయి. చేంజెస్ గూడా మీకు ఫేవర్ అయ్యేటట్టు అవుతాయన్నమాట. ఎందుకంటే ఈ కుజుడు గూడా వక్రిచ్చాడు గదా! సో దీనివల్ల హ్మ్. గూడా కొంత బెనిఫిషియల్ రిజల్ట్సే ఉంటాయి. కాతే మనం డెసిషన్ తీసుకుంటే తప్పుబోతది. వక్రించే దశ ఓకే. జరిగేటప్పుడు నిర్ణయాలు హ్మ్. తీసుకోకూడదు. ఓకే సార్. ఓకే సార్. హ్మ్. అది నేను లగ్నానికి ఇంకా పాపైతే. ఇంక శివుడైనా ఏదైనా గాని డెసిషన్స్‌లో జాగ్రత్తగుండాలి. నేనైతే ప్రస్తుతానికి వద్దని జెప్పా అంతే. ఓకే. షూర్ సార్. హ్మ్. హ్మ్. షూర్ సార్. యాక్చువల్‌గా చాలా బాగా చెప్పారు. అదే నాకెప్పుడు కన్సర్న్ ఓన్లీ మా హస్బెండ్ హెల్త్ పైన ఇదే ఉండేది. అంటే అవును. నేను మేనేజ్ చేయగలుగుతానా? అంటే నా పిల్లల్ని కంటిన్యూ ఇలాగనే అంటే ద వే హౌ ఇట్ ఈస్ గోయింగ్ కంటిన్యూ చేయగలిగితే చాలు అన్నట్టుగానే ప్రే చేసుకుంటా ఉంటాను. యాహ్! ఐ హోప్ దట్ గోస్ ఆన్. యెస్ అండి. యెస్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. నమస్తే అండి. ఆ! థాంక్ యూ సో మచ్.